हार परे की जीत अपनी ओर निभाइए, हार परे की जीत। మనము భక్తి చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము? మన కోసం మనం చేస్తున్నామే, ఇంకోరు చేయటం లేదు. అందుకు కానీ ఇంకొకరు మెచ్చుకుంటే ఏమి, ఇంకొకరు పొగిడితే ఏమి, ఇంకొకరు పెట్టుకుంటే మనం ఇంకొక పక్క చూడకూడదు. మన భక్తి మనం చేసుకు వెళ్ళాలి కానీ ఇంకొకరు మనల్ని పొగిడినా మనకేమి పెద్దతనం లేదు, నిందా చేసినా మనకేమి చిన్నతనం లేదు. మరి భక్తి చేసేప్పుడు ఎంత కఠినం వచ్చినా కానీ మనం పట్టుకున్న భక్తి ఆ మార్గాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వదిలిపెట్టకూడదు. తోలినా కానీ పర్వాలే, గెలిచినా పర్వాలే, రెండు ఒకటే. जो राज दिया तो कौन बढ़ाई, जो भीख मांगे तो क्या घट जाए. हे పరమాత్ముడా, నన్ను పెద్ద సావుకారు చేసిన, రాజు మహారాజాలు చేసిన దాంట్లో ఏమీ పెద్దతనం లేదు. ప్రపంచం వాళ్ళు పెద్దోళ్ళని కొనుస్తారు కానీ భక్తులకు అదేం పెద్దది కాదు. జో భీక్ మాంగేతో క్యా కట్ జాయి. నేను ఇంటింటికి భిక్షాపాత్ర తీసుకుని భిక్ష వేడుకుంటే దాంట్లో ఏమీ చిన్నతనం లేదు, దైవతనం లేదు, రెండు ఒకటే. అంటే ప్రపంచంలో కష్టము సుఖము, మంచిది చెడ్డది, సోలు గెలువు, లాభము హాని అదంతా లెక్కకే ఉండకూడదన్నమాట. మనం చేసుకుంటూ పోవాలి. మన కర్మ లిఖితం తల రాత, మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు, లాభం కావచ్చు హాని కావచ్చు, ఏమే కానీ మనం పట్టుకున్న ఒక భక్తి మార్గం ఏముందో దాన్ని నడుపుకుంటూ పోవాలి. దానిలో మాత్రము ఎక్కువ తక్కువ కాకూడదు. हार परे की जीत ताहि की लाज न कीजे, कोटिन बहे बयार कदम आगे को दीजे. ఎంతో మంది మనకి ఎన్నో మాటలు చెప్పవచ్చు, భక్తి నుంచి దూరం చేసేదానికి ప్రయత్నం చేయొచ్చు. ఎంత గాలి విసిరినా కానీ మనం కదలకూడదు, గట్టిగా నిలబడాలి. లేదంటే పెద్ద గాలి లేచిందంటే నిన్ను ఇండ్లే కొట్టుకొని పోతాడు. కానీ మనం పట్టుకున్న పట్టు వదిలిపెట్టకూడదు. ఎంతే కష్టం కానీ, కోట్యావధి కష్టాలు కానీ, లేదు కోట్యావధి మంది నిందా చేయని, మనకేం పోయింది? ఎందుకు? మన పనిది, మన స్వంతాని కోసం, మన ఉద్ధారణ కోసం మనం చేస్తున్నాము కాబట్టి అప్పుడు ఎన్నే కష్టాలు వచ్చినా నాకేం భయం లేదు. అవును. हार परे की जीत ताहि की लाज न कीजे, कोटिन बहे बयार कदम आगे को दीजे. తోల్దా గెలిచినా దానిలో మనకు మర్యాద అవమర్యాద ఏమీ లేదు. మనమంతా వదిలిపెట్టేశాం. ఇప్పుడు కోట్యావధి మంది ఏం చెప్పినా కానీ, లేదు ఎంత పెద్ద గాలి విసిరినా కానీ నేను మాత్రం కదలను. ముందుకు పెట్టిన అడుగు వెనక్కి తీయను. పిచ్చివాళ్ళు ప్రతి వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. సాధ్యం లేదు మా చేత. ఎన్నో తాపత్రయాలు, ఎన్నో చింతలు, ఏదో కారణం చెప్పి సుళ్ళు చెప్పినా కానీ అక్కడ పర్వాలేదు, భక్తి నుంచి కడగైపోతారు. అది మూర్ఖులు, పేకి వాళ్ళు. ధైర్యం ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? హే పరమాత్మ, నాకు ఎంత కష్టాలు వచ్చినా నాకు పర్వాలే, నేను ఈ జన్మంలో భక్తి చేయాలని నిర్ధారణ చేసుకున్నాను, నాకు అది ఒకటే ఆశీర్వాదం ఇవ్వు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రం భక్తి నుంచి కించెత్ మాత్రం కదలకూడదు. तिल तिल लागे घाव केत से डरना नाही,
गिर गिर उठे संहार सोई है मर्द सिपाही. యుద్ధ భూమిలో యుద్ధం చేసేటువంటి సైనికులు ఉదాహరణిస్తూ మహాత్ములు చెప్తున్నారు. బాణాలు లేదు, బందూకుల మీద తుపాకులు పైన పైన తగులుతూ ఉంటారు. శరీరమంతా వ్యక్తమైపోతుంది. కిందకి పడతాడు, అయినా కానీ శివుడు వెనకపోడు, పోరాడుతూనే ఉంటాడు. కొన ఉసురు ఉండే వరకు పోరాడతాడు. ఎంతో నొప్పి, ఎంతో బాధ అవుతుంది. తిరిగి పోయాడంటే అతని పేరు శివుడు అనడు, పేరుకి వాళ్ళు ఉంటాడు. నిజమైన శివుడు ఎంత కష్టం వచ్చినా కానీ తెలు ఘావ్ అన్నాడు. శరీరమంతా వ్యక్తమైనా కానీ, గాయాలైనా కానీ, నొప్పి ఉన్నా కానీ దాన్ని ఏమీ పట్టించుకోడు. ఎందుకు? అతని శూరత్వం అలా ఉంటుంది. ప్రతి వాళ్ళు బయట చూడగానే భయపడి వచ్చేస్తారు, వాపస్ వచ్చేస్తారు. శివుడు అలా చేయడు. కిందకి పడినా కానీ మళ్ళీ లేస్తాడు. అట్లా మనకు ఎన్నో కష్టాలు రావచ్చు, కిందకి పడవచ్చు, నొప్పి కావచ్చు, అయినా వెనక్కి పోకూడదు, భయపడకూడదు. పరమేశ్వరుడే మనము పరమేశ్వరుని ఆరాధన చేసేప్పుడు, పరమాత్మని ఆధారం ఉన్నప్పుడు మనకేం భయం? ఏమైందో నా తలరాత, కానీ ముందుకే సాగాలి కానీ వెనక్కి మాత్రం చూడకూడదు. लड़ लीजे भर पेट कान कुल अपनी न लावे, उनके उनके हाथ बढ़न से सब बन आवे. మన కుల మర్యాద అన్ని వదిలిపెట్టుకోవాలి. మన కులస్తులు, జాతి వాళ్ళు, మనోళ్ళు ఏమనుకుంటారు అది ఏమీ లెక్కే లేదు. భక్తి అనేది పెద్దగా చేసుకుంటూ పోవాలి, పరమాత్మను మెప్పించాలి అంతే. ఎవరెవరు భక్తి చేశారో వాళ్ళందరూ కష్టపడే చేశారు. సులభంగా భక్తి ఎవరికి కాలేదు. సులభంగా భక్తి ఏది ఉంటే అందరూ చేసేవాళ్ళే, కానీ భక్తి అనేది సులభం లేదు, మహా కఠినము. నీకు భక్తినే చేయాలి, భక్తిలో ముందుకు సాగాలనేది ఉంటే ఈ కఠినత్వాన్ని నువ్వు ఏదో చేయాలి. पलटू सतगुरु नाम से साची कीजे प्रीत, अपनी ओर निभाइए हार परे की जीत. సద్గురువు సతనాము సాక్షి కీజే ప్రీతి. సత్యమైన ప్రీతి ఉంది. పైన ప్రీతి ఎవరైనా చేస్తారు. ఆ సమయానికి ప్రీతి మాట్లాడతారు, లోపలంతా కపటమే, చెప్పింది ఏమీ నడిచలేదు అనుకుంటామంతే మనం. వీళ్ళు ఇలాగే ఉంటారేమో, గిలీటు భక్తులు. మహాత్ములు ఏమంటారు? నీలో సత్యమైన ప్రీతి ఉన్ని, సత్యమైన విశ్వాసం ఉన్ని, ఈ జీవితమే పైన పోని, ఆ సత్నాము సద్గురువు ఈ రెండు నా పక్క ఉంటే చాలు. ఏమైంది అది కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏమైందో అది మాత్రం తప్పదు. ఎందుకంటే మనం పుట్టక మొదటే మన కర్మలకి రాసేశారు. మహాత్ములే చెప్తారు, మొదటే పహలే బనా ప్రారబ్ధ పాచే బనా శరీర. మొదటే కర్మ లిఖితం రాసేసాడు ప్రారంభాన్ని, తర్వాత శరీరం రచన అయింది. అందుకని దానిలో ఏమీ బదలావణ అవడానికి సాధ్యమే లేదు. ఇంకా బదలావణ కాలేదంటే మనం ఎందుకు చింత చేయాలి? ఏమొచ్చేది ఉంటుంది కానీ అది మాత్రం కానీ భక్తి నుంచి దూరం పోకూడదు. సత్యమైన ప్రీతి ఉండాలి, సత్యమైన విశ్వాసం ఉండాలి. మాటలో విశ్వాసం కాదు, హృదయాంతరంలో ఉండాలి. అది जाकी जैसी भावना तासे तक व्यवहार, जाकी जैसी भावना तासे तक व्यवहार. పరమాత్ముడు చూస్తాడు మన భక్తి ఎలా ఉంది, మన భావన ఎలా ఉంది, మన ప్రీతి, మన విశ్వాసం ఎలా ఉంది. అతను హృదయ సాక్షి పరమేశ్వరుడు, బయట ఎక్కడా లేదు. బయట ఉండింటే మనం మోసం చేసేది,
మన బుద్ధినే అది. ఇంకో మోసం చేసేది, సొల చెప్పేది, అబద్ధం మాట్లాడేది మంది అలవాటే. బయట ఉన్న వాళ్ళకి మోసం చేయొచ్చు. ఆ పరమాత్మ మన లోపల ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా. మన భావన ఎలా ఉన్నదో మన ఫలితాంశం అలా ఉంటుంది, మన ఫలము అలాగే దొరుకుతుంది. మన భావము, మన బుద్ధి, మన భక్తి, మన ప్రేమ అనుసారంగానే మన ప్రతిఫలం దొరుకుతుంది. దానిలో ఏమి ఎక్కువ తక్కువ కాదు. పరమాత్మ మనం ఎలా భక్తి చేస్తామనేది చూస్తూనే ఉంటాడు. దొంగ భక్తియా, నిజ భక్తియా? జనుల్ని మెప్పించవచ్చు, జనుల్ని మోసం చేయొచ్చు, పరమాత్మని మోసం చేయడానికి సాధ్యమే లేదు. तासे तस व्यवहार परस्पर दूनो तारे, जो जहि लायक होए सोए तस ज्ञान विचारे. ఎవరు లాయక్ అంటే ఏమి? ఎవరు నిజమైన గిరాకీలు ఉన్నారో వాళ్ళకే పరమాత్మ జ్ఞానం ఇచ్చేది. ప్రతి ఒక్కరును భక్తి చేయాలని ముందుకు సాగుతారు. పైన భక్తి పరమాత్మను మెచ్చుకోడు. భక్తి కావాలంటే మన ప్రయత్నము, ఆ పరమాత్మని ఆశీర్వాదం రెండూ కావాలి. చేతులు రెండు కొడితేనే శబ్దం వచ్చేది. అక్కడ రెండు ఒకటి తట్టితేనే అక్కడ శబ్దం రావడం. మనం ఏమంటాం? పరమాత్మ నువ్వే నా పని చేసి అంటాం. అది ఎట్లా అవుతుంది? మన ప్రయత్నము, ఆ పరమాత్మని కృప రెండు కలిగితేనే అక్కడ భక్తి అయ్యేది. అందుకని మహాత్ములు ఏమంటారు? నిజమైన ప్రీతి ఉంటే మనలో లాయక్ అంటే ఏమి, మనలో అటువంటి కావాలనే ఇచ్ఛ కావాలి, అనురాగం కావాలి. అప్పుడు ఆ పరమాత్ముడు ఆ సత్యమైన జ్ఞానాన్ని మనకు దానం ఇస్తాడు అనుకోండి. जो कोई गारे फूल ताहि को फूल तैयारे, जो कोई गारी देत ताहि को हाजिर गारी. మనం అనుకుంటాము, నేను ఇంత మంచి పని చేస్తున్నా కానీ నాకు ఎందుకు ఈ కష్టము? చెడ్డోళ్ళు, సుళ్ళు చెప్పేవాళ్ళు, నిందా చేసేవాళ్ళు ఎంతో బాగున్నారు కదా అని అనుమానాలు వస్తాయి. అప్పుడు మన బుద్ధి చెడుపుకునే అవకాశం ఉన్నది. కానీ మహాత్ములు ఏమంటున్నారు? నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ మంచితనం నువ్వు వదిలిపెట్టొద్దు. ఇంకొక దారిలో నువ్వు పువ్వు వేసినావంటే నీకు పువ్వే దొరుకుతుంది. ముండ్లేసినావంటే నీకు ముండ్లే దొరుకుతుంది. నువ్వు ఇంకొకరిని తిట్టుకున్నావు, నిందా చేస్తున్నావంటే నీకు అదే ప్రతిఫలం దొరుకుతుంది. ఈ సమయానికి కాక ఉండొచ్చు, సమయము అది చేగి మన మీదే వస్తుంది. కర్మ జోజో కవేగాతు వటి భోగన భవన. స్వామీజీ గారు అంటున్నారు, నువ్వు ఎటువంటి కర్మం చేస్తావో దాన్ని తప్పకుండా భోగించాలి. ఈ సమయము తెలుసుకోక మనము హీన కృత్యాలు చేస్తూ పోతుంటాం. అది ఎక్కడా పోదు, మన మీదే వాపసు వస్తుంది. అందుకని ఎప్పుడూ మంచి బుద్ధే పెట్టుకోవాలి. ఇంకొక దావిలో ముండ్లేసే బుద్ధి నేర్చుకోకూడదు, పువ్వులే చేయాలి. వాళ్ళ శత్రువులు కానిలే, వాళ్ళ మనకు చెడ్డదే చేయని, మోసం చేయని, అది వాళ్ళ కర్మ. మనం ఎందుకు ఇంకొక దావిలో ముండ్లేయాలి? ఇంకొక నింద ఎందుకు చేయాలి? చేయకూడదు. జై. जो कोई स्तुति करे अपनी स्तुति पावे, जो कोई निंदा करे ताहि के आगे आवे. ఎవరు ఆ పరమాత్మని స్తుతి చేస్తూ జీవితం చేస్తారో వాళ్ళకి అటువంటి ఫలమే దొరుకుతుంది. నిందా చేస్తూ జీవితం చేస్తే అటువంటి ఫలమే. ఎవరి భావన ఎలా ఉంటుందో వాళ్ళకి అదే ప్రతిఫలం దొరికేది. అందుకని మన హృదయం శుద్ధంగా పెట్టుకోవాలి. నిందా చేస్తే బాబాజీ గారు అనేవాళ్ళు, నిందా చేయాలంటే నీ మనసు నిందా చేయి, స్తుతి చేయాలంటే ఆ సద్గురు పరమాత్మని స్తుతి చేయి. జనుల నింద ఎందుకు, జనుల స్తుతి ఎందుకు? ఎవరిని పొగడినా లేదు ఎవరి చేత పొగడించుకున్నా మనకి ఏమీ తగ్గదు లేదు, దాంట్లో ఏమీ ప్రయోజనం లేదు.
నిందా చేసి పాపం ఎందుకు కొట్టుకోవాలి? అందుకని నిందా చేసేటుంటే మన మనస్సునే చేస్తాం. ఎందుకంటే మన మనసే చెడ్డది. ఇంకా స్తుతి చేయాలంటే ఆ పరమాత్మని స్తుతి చేయి, నామస్మరణ చేయి, దానిలో మంచిది ఉన్నది. మనం కావ్య నిమిత్తాని కోసం, స్వలాభం కోసం, స్వార్థాని కోసం ఎవరైనా పొగడేది మన పని చేపించుకోవాలని ఆశలు పెట్టుకుని స్వార్థమే. ఆ స్వార్థం కోసం ఎందుకు పొగడాలి? జీ पलटू जस मैं पीव का वैसे पीव हमारे, जाके जैसे भावना तासे तक व्यवहार. పరమాత్మ ఎలా అన్నాడంటే పరిశుభ్రమైన అద్దం ఉన్నట్టు. అద్దంలో మనం నవ్వి చూసామంటే పరమాత్మను నవ్వుతూనే ఉంటాడు. ఏడ్చుకుంటూ చూస్తామంటే ఏడుస్తూనే కనిపిస్తాడు. ఎక్కువ వేస్తూ చూస్తామంటే ఎక్కువ వచ్చిన భావనే వస్తుంది. పరమాత్ముడు మనం ఏ భావంతో వెళ్తామో అదే భావన, అదేమి దానిలో ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. మనలో పరిశుద్ధమైన ప్రియం ఉండింటే పరమాత్ముడు ఆ ప్రేమే చూస్తాడు. ప్రేమ మనకి వాపస్ దానం ఇస్తాడు. మనం అశుద్ధ భావనతో అవుతా కానీ పోతే పోనీ అంటే అదే ప్రతిఫలమే దొరికేది అక్కడ. फूली है यह केत की भौरा लीजे बात, फूली है यह केत की भौरा लीजे बात. ఇప్పుడు పల్లెటూరు సాహెబులు మనందరికీ మంచి ఉపదేశం చెప్తున్నారు. బౌరా అంటే ధ్యానపులుగానని. అదే ఉదాహరణ ఇచ్చి కబీర్ సాహెబులు మన మనస్సుకు బోధన చేస్తున్నారు. కేదకి అనేది మంచి సుగంధభరితమైన చెట్టు. ఆ చెట్లోన వసంత ఋతువు చైత్రమాసం ప్రారంభమైనప్పుడు సుగంధంగా వాసన వస్తుంది. పువ్వులు అరళతావు. అప్పుడు ఆ సమయంలోన ప్రయాణికులకు వెళ్ళి ఆ సుగంధ భరితమైన మకరందాన్ని గ్రహణ చేయాలి. అది మంచి సమయము. దాన్ని వదిలిపెట్టిందంటే అటువంటి సుగంధ భరితమైన సువాసన ఉండేటువంటి మకరందం మళ్ళీ దొరకడానికి అవకాశం లేదు. అదే ఉదాహరణ ఇచ్చి పల్లెటూరు సాహెబ్ ఏమంటున్నారు, హే మనస, ఇప్పుడు మంచి అవకాశం, ఈ అవసరమైన సమయం ఏమి? మనుష్య జన్మం. ఇప్పుడు నువ్వు నీ అంతరంలో అతి సుందరమైన మంచి సువాసన రూపమైన సహస్రనామమే నువ్వు గ్రహణ చేయి. भौरा लीजे बास जन्म मानुष को पाया, करे न गुरु की भक्ति जगत में आई भुलाया. హే మనస్వరూపమైన భావగా, నీకు మంచి సువాసన తీసుకునేటువంటి సమయము, భక్తి చేసేటువంటి మానుష జన్మము దొరికి పరమాత్మ నీకు ఇచ్చినాడు. ఈ సమయం నువ్వు ఇది ఒకటే సంపాదించేయాలి, గురుభక్తి. దాన్ని వదిలిపెట్టి ప్రపంచములో అంటుకున్నావే, ప్రపంచ పనులు ప్రపంచ కార్యాదులే ముఖ్యం పెట్టుకున్నావే. ఈ అవసరమైన సమయం పరమాత్మ ఎందుకు ఇచ్చినాడు? సువాసన అంటే నీకు ఇది మంచి సమయం. దీన్ని వదిలిపెట్టుకొని ప్రపంచంలో నువ్వు కట్టేసుకున్నావంటే నీ సమయం నష్టమైపోతుంది. జాగ్రత్త. भौरा की जैसे कहा तो फिरे भुलाना, हर को नाम सुगंध चोड़ पाडर लिपटाना. ఆ కేదికి పువ్వు అతి సుమధురమైన వాసన, దాన్ని నువ్వు వదిలిపెట్టి ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరిగినా ఏమీ లేదు. అటువంటి సుమధురమైన కేదకని వదిలిపెట్టి పనికి రాని గబ్బు వాసన పాండవ పువ్వులు, దానిలో నువ్వు వాసన చూసి దానికి ఎందుకు వెళ్తున్నావు?
పాండగ అనేది ఒక చెట్టు, దానిలో చెడ్డ వాసన. ఆ పూలు అరళినప్పుడు, హే త్యానికి పువ్వు, త్యానికి ఈగ నువ్వెందుకు అక్కడ వెళ్తున్నావు? అదే ఉదాహరణ పల్టు సాగులు చెప్తున్నారు. హే మనస, పరమాత్మని సత్నామ రూపమైన అతి సుమధురమైన సతనామాన్ని వదిలిపెట్టి, గురుభక్తిని వదిలిపెట్టి, ప్రపంచ భోగాదులు విషయ వాసన రూపమైన చెడ్డ వాసన, అది విషరూపము, దాన్ని ఎందుకు ఎదుర్కొని తిరుగుతున్నావు? పొద్దున్న లేవగానే ఇదే చింత, దినమంతా అదే చింత, ఆయుష్యమంతా అదే చింత. ఎందుకు చేస్తున్నావు? నువ్వు సువాసన తీసుకునేది వదిలిపెట్టి దుర్వాసన ఎందుకు తీసుకుంటావు? ऋतु बसंत की जात कली को रस ले लीजे, बहुर न ऐसो दाव चेत चित भौरा कीजे. వసంత ఋతువులో ప్రారంభమయ్యే ఇటువంటి ఈ సమయము, ఈ పువ్వులు, ఈ వసంత ఋతువు వెళ్ళిపోయినట్టే పూలు ఉడిగిపోతాయి. మళ్ళీ ఇటువంటి సమయం దొరకదు. ఇంకొక సంవత్సరం కాయాలి నువ్వు అటువంటి సమయం రావాలంటే. అంతవరకు తేనె పూలకు బతుకుతుంది అనేది ఏమీ గ్యారంటీ లేదు, దాని ఆయుష్మంతం ఉండదన్నమాట. అందుకని ఇప్పుడు మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు పరమాత్మ అంటే, ఇప్పుడు వసంత ఋతువు మంచి సమయం. ఇప్పుడు నువ్వు ఆ సత్నామ గ్రహణ చేసేది వదిలిపెట్టావంటే అయిపోయింది మనిషి జన్మ. ఇంకొక ఋతువు మళ్ళీ రావడం లోపలే నీ జీవనం అంత్యమైపోతుంది. ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ? భ్రమ. అక్కడేముందో ఇక్కడేముందో, అక్కడ చూద్దాం, ఎక్కడ ఏమీ లేదు, ఉన్నది నీ లోపల. అక్కడ నువ్వు అభ్యాసం చేసి నీలో ఉండేటువంటి సత్నామాన్ని ప్రాప్తి చేసుకునే దాన్ని మరచిపోయి అజ్ఞానంలో పడి ఎక్కడో సుఖం ఉంది ఎందుకు తిరుగుతున్నావు? ఎక్కడ ఏమీ లేదు, ఉన్న సుఖము నీ అంతరంలోనే. पलटू कब हूँ ना मरे, कोई ना जीव का नाश, फूली है यह खेत की भौरा लीजे बास. అటువంటి భక్తి చేశావంటే వాళ్ళు కబహు నామవి, వాళ్ళు ఎప్పుడు చనిపోరు, అంటే జన్మ మరణ రహితులైపోతారు. వాళ్ళకి ఎప్పటికీ నాశం అనేది లేదు. పోయిన జీవికి నాశనం, జీవునికి నాశనం అనేది ఉండదు. ఎప్పుడూ ఉద్ధారం, ఎప్పటికీ ఉద్ధారం అయిపోతారు. ఇట్లా భక్తి చేస్తే ఈ సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇటువంటి సమయం దొరికేది? जो साहिब का लाल है तो पावेगा लाल, जो साहिब का लाल है तो पावेगा लाल. ఎవరు పరమాత్మని ప్రేమి జనులు ఉన్నారు వాళ్ళకే పరమాత్మ భక్తి రూపమైన రత్నాన్ని ఇస్తాడు. లాల్ అంటే ఏమి? ముత్యాలు, రత్నాదులు. ఎవరు పరమాత్మని ప్రేమలు ఉన్నాయో వాళ్ళకే పరమాత్మ భక్తి రూపమైన రత్నాన్ని ఇస్తాడు, కానీ అందరికీ ఇవ్వడు. భక్తి ఖజానా భక్తనుకోదియా. భక్తి రూపమైన ఖజానా, డబ్బు, ద్రవ్యము అందరూ సంపాదించలేరు. దానికి అర్హత కావాలి, యోగ్యత కావాలి. ప్రతి ఒక్క యోగ్యమా అంటే లేదు అక్కడ. ఎవరు యోగ్యస్తులు, ఎవరు అర్హత ఉన్నదంటే ఆ పరమాత్మకు తెలుసు. అటువంటి ప్రేమి జనులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకే ఆ భక్తి పదవి దొరికేది. ఇది మనం బలవంతంగా పీక్కోవడానికి సాధ్యం లేదు. ఇది तो पावेगा लाल जाय के गोता मारे, मर जीवा है जाय लाल को तुरत निकारे. మరి అటువంటి రత్నం ప్రాప్తి చేసుకోవాలంటే ఏం చేయాలి? సముద్రంలోన అటువంటి రత్నాల ప్రాప్తి అవుతుంది. ఎక్కడది? పెద్ద పెద్ద సముద్రాలు,
కిందకి వెళ్ళిపోవాలి. మునిగి జీవం భయం వదిలిపెట్టి సముద్రంలో మునిగితే ఆ సముద్రం కింద రత్నాలు ఉంటాయి. అట్లనే ఈ శరీరంలో మనం మునగాలి. పైన పైన భక్తి చేయడం కాదు, శరీరంలో భక్తిలో మునిగిపోవాలి. మగజీవ అంటావేమి చనిపోయి మగి పుట్టాలి, ప్రాణభయం ఉండకూడదు. మొదట అవస్థ చెడిపోవాలి, చనిపోవాలి. పునర్జన్మము కొత్త మనుషులు అయిపోవాలి. సముద్రంలో మునిగి భయం లేక ప్రాణం పోతుందేమో అనే భయం ఉండకూడదు. అక్కడ మునిగి మళ్ళీ ఆ సముద్ర సంపూర్ణంగా కింద వెళితే ఆ రత్నాలు ఉంటాయి. అక్కడ మనం ప్రాప్తి చేసుకోవాలి. అలాగే సతనామం పైన పైన దొరకదు. సంపూర్ణంగా మన శరీరం ఆశ వదిలిపెడితే ఆ నామరూపమైన నీళ్ళలోన మునిగితే అక్కడ రత్నాలు దొరుకుతాయి. निस दिन मारे मौज मिली अब वस्तु अपानी रिद्धि सिद्धि ओ मुक्ति भरत है उन घर पानी. చెవు రాత్రి ప్రగలు ఇట్లా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఆ నామరత్నాన్ని ప్రాప్తి చేసుకున్నారు. అటువంటి వాళ్ళకి వృద్ధి సిద్ధి చమత్కారాలు ముక్తి అన్ని ఎదుర్కొని వస్తాయి. మనమేమి ప్రయత్నం చేసే పనే లేదు. అక్కడ ఎంతో మంది వృద్ధి సిద్ధిలు ప్రాప్తి చేసుకోవాలని మహా కఠినమైన తపశ్చర్యలు చేస్తారు. మహాత్ములు ఏమంటారు, నువ్వు ఇట్లు సంపూర్ణంగా జీవుడ ఆశ వదిలిపెట్టి, జీవం ఆశ వదిలిపెట్టి తను మన ధన సర్వస్వం ఒప్పించి నువ్వు పరమాత్మని ప్రేమ చేయు, పరమాత్మ తానే నీకంతా ప్రాప్తి చేసిస్తాడు. वे साहन के साहू ने है आसन दूजा ब्रह्मा विष्णु महेश करे सब उनकी पूजा. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే సహన్కే సహన్, సావుకారుల కంటే సావుకారు, రాజుని కంటే మహారాజు, పెద్దోళ్ళ కంటే పెద్దోళ్ళు, ఎవరు అట్లు భక్తి చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పూజ చేస్తారు. ఇప్పుడు మనం వాళ్ళంటే తెలుస్తున్నాము. నిజమైన ఆ సద్గురు చెప్పినట్టు భక్తి చేశామంటే వాళ్లే మన వెనక్కి తెలుస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అటువంటి వాళ్ళ పూజ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా కాలుని బంధంలో చిక్కేసుకున్న వాళ్ళు. ఇట్లు గురు ప్రేమ పరమాత్మని ప్రేమ సంపాదించి పరమాత్మలో ఐక్యమైపోయిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి పూజ చేస్తారు. అంటే వాళ్ళకంటే పెద్ద పదవి దొరికినట్టు. पलटो गुरु भक्ति बिना देश भया कंगाल जो साहिब का लाल है सो पावेगा लाल. పల్టు సాహెబ్లు ఏమంటున్నారు, సత్యమైన గురుభక్తి చేయాలి. అటువంటి సత్యమైన గురుభక్తి లేకుంటే పలటు గురుభక్తి బినా వేష భయ కంగాళం. వేషాలు వేసుకుంటే ఏం దొరుకుతుంది? దరిద్రతనమే. గురుభక్తి చేశామంటే సావుకారుల కంటే సావుకారు. గురుభక్తి చేయాలని వేషాలు వేసుకుంటే దరిద్రులు. ఎందుకంటే వేషాలతో పరమాత్మ ఒప్పుకోడు. ఆయనకి ఏ వేషం కావాలి? సత్యమైన ప్రేమ కావాలి. అదే వేషం. పైన వేషాలు వేసుకుంటే, భూషణాలు చేసుకుంటే, జనాలు మెచ్చుకుంటే పరమాత్మ నుంచి దూరం అనండి. तीन लोक पेरा गया बिना विचार विवेक. तीन लोक पेरा गया बिना विचार विवेक. ఇన్ని మంచి వాక్యాలు చెప్పి పల్టు సాహెబులు చివరికి బోధన చేస్తున్నారు. ఏమంటే మంచి విచారం చేయాలి. ఎలా విచారం చేయాలి? వివేకంతో, మంచి తిಳುవಳಿಕೆ బుద్ధితో. ఆ విచారం ఒకరికొకరు కలిసి మాట్లాడేది కాదు, మన హృదయంలో మనం విచారం చేయాలి. నేను ఎలా ఉన్నాను,
నా జీవితం ఎలా సాగుతున్నది, ఎందుకోసం నేను ఈ సన్మార్గం సత్సంగం స్వీకారం చేసినా కానీ నా జీవితం ఎలా సాగుతుంది, ఇలాగే ఉండిపోతే నా గతి ఏమి, ముందుకు నేను నా జీవితాన్ని ఎట్లా బదలావణ చేసుకోవాలి, ఇవన్నీ మనం విచారం చేసుకుంటే సత్యమే, చేసుకోలేదంటే అసత్యమే, జీవితం నష్టమైపోతుంది. అందుకని ఏమంటున్నారు, మంచి వివేకంతో విచారం చేయడమే మన మూల కర్తవ్యం, ముఖ్యమైన కర్తవ్యం. చేయలేదంటే సంసార జనాలు మాత్రమే మనం జీవనం చేశామంటే గానిలోన గింజలేస్తే పొడి అయిపోతుంది. ఆడిచ్చే గానిగిలోన గింజలు వేస్తాయి అనుకోండి, శనగిత్తనాలు, సూర్యకాంతి ఇత్తనాలు, కొబ్బరి వేస్తే నూనె చేసేప్పుడు అది పిండి అయిపోతుంది. అట్లనే జీవులందరూ ఆ కాలశక్తి రూపమైన గానిగలోన తిప్పుకుంటూ పోతున్నారు, నష్టమవుతూ పోతున్నారు. 3 లోకాలు ఇదే గతినే. విచారం చేయు, వివేకం చేయు, ఈ గానిగలో నుంచి నేను ఎలా తప్పించుకోవాలి. కాలని గానిగ తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు పొడి అయిపోయేది. దీని నుంచి నేను ఎలా విడుదల చేసుకోవాలి, ఎలా ఈ బంధనము నుంచి కడకు వెళ్ళాలి అనే చింత చేస్తే అదే విచారము, అదే సత్యమైన వివేకం అన్నది. బుద్ధి లేక ఈ సంసార సాగరము, కాలని ప్రపంచము, మాయా మోహము అన్ని గానిలోన పొడి అయిపోతున్నారు. बिना विचार विवेक भये सब एक ही गाने, बिना भा संसार जाते ऊपर मर्रानी. ఎవరు పెద్ద వాళ్ళందరూ ఈ గానిలో పడిపోయారు. మహా కఠినం ఇది. దాంట్లో పడిపోయామంటే మళ్ళీ వేరే దారి లేదు, దిక్కు లేదు. అందరూ పొడి అయిపోయేది అక్కడ. మహా కఠినమైనది ఇది. ఎవరిని వదిలిపెట్టు. పెద్ద వాళ్ళంతా వెళ్ళిపోయారు. రామగయో రావణగయో జాకోబ పరివారు. ఎంత పెద్ద రావణుడు, తన పరివారం ఎంతో పెద్దగా 1,00,000 కొడుకులు, 1,00,000 మనుమల్లో ఉన్నారు. ఎక్కడ పోయారు? ఇంకా అతని సంహారం చేసిన రాముని గత అదే అయిపోయింది. ఇట్లా వాళ్ళు ఎంతో మంది వెళ్ళారు. దాంట్లో మనకి యావలెక్క. యాకోబ పరివారం ఎంతో మంది పరివారం ఉన్న వాళ్ళంతా ఎట్లయిపోయారు. ఈ జీవితం ఎలా జరిగిందంటే స్వప్నైహి సంసారం, స్వప్నములో వెళ్ళినట్లు వెళ్ళిపోతుంది, పొడిపొడైపోతున్నాం. इतना दुख सब सहते हो पर नाही डराते, फिर फेरे जाए कर्म में फिर लपटाते. ఇట్లా కష్టం వచ్చినా గాని, మరణం వచ్చినా గాని, జీవనం నష్టమైనా గాని భయమే లేదు జీవులకు. గానిలా పడేది, తిప్పుకునేది, నున్నగా పొడిపొడయ్యేది ఇంతైనా గాని భయం అనేది లేదు, మర్యాద అనేది లేదు. దీని నుంచి తప్పించుకోవాలనే ఉపాయం లేదు. మళ్ళీ వెళ్ళి ఆ గానిలోనే పడతారు. సంత మహాత్ములు వీళ్ళని ఎంతో కృపతో వీళ్ళని బయటకు తీస్తామని ప్రయత్నం చేస్తే బయటకు వచ్చేవాళ్ళే లేదే. మళ్ళీ వాపస్ పై ఆ గానిలా పడి నష్టమే అవుతున్నారు. ఇది ఎంత బుద్ధి చెప్పినా ఏమీ ప్రయోజనం లేకపోతుంది. దానికేనేమంటారు, 3 లోక ఫేరాగయ బినా విచార వివేక. విచారం లేక, వివేకం లేక, బుద్ధి లేక నష్టమయ్యే దారిలోనే వెళ్ళేది. ఇది జీవుల కర్మ చేస్తూ పుట్టేది, ఇప్పుడు కర్మే చేసేది, కర్మానుసారం బుద్ధి, మళ్ళీ కర్మం చేయడము, మళ్ళీ కర్మలో అదే ప్రారంభం మళ్ళీ పుట్టేది. ఈ కర్మబంధం ఎలా ఉందంటే లెక్క పెరుగుతూ పోతుందే కానీ ఇది ఎప్పటికీ తగ్గదు. మహాత్మను ఇంత బుద్ధి చెప్పినా కానీ మన గతి ఇట్లే ఉంది కదా. इतना दुख सब सहते हो पर नाही डराते, फिर फेरे
जाए कर्म में फिर लपटाते। వెనకటి చేసిన కర్మాలు అనుభవిస్తూ ఇంత దుఃఖం పడుతున్నా గాని ఎప్పుడైనా ఆ కర్మాలు వదిలిపెట్టుకోవాలనే చింతే లేదు. ఇంత దుఃఖం వచ్చినా కానీ సహన చేస్తూ మళ్ళీ గానిగిలో పడుతున్నావంటే ఇంకా ఏం బుద్ధి చెప్పడం మీకు? देखी देखा पड़े आपसे आप पेरावे, पेरे से जो बचे दाग को अंत लगावे। ఇంకొక పొడేదాన్ని చూస్తూ అప్పుడు బుద్ధి లేదు, వాళ్ళు పొడి నష్టమైపోయాయి, నేను దీని నుంచి ఎట్లయినా ప్రయత్నం చేసి తప్పించుకోవాలి అనే భయము లేదు, ప్రయత్నము లేదు, ఏమి లేదు. ఇంకొక చనిపోయేది చూస్తాం, నాశనమయ్యేది చూస్తాం, ఇంకా బుద్ధి రావట్లేదు, తెలివి రావట్లేదు, మనము దానిలోనే పోయేది. ఎన్నిసార్లు పోయామో ఎన్నిసార్లు వచ్చామో లెక్కే లేదే. అకస్మాత్ ఏవైనా గురుభక్తి గురుసేవ సత్సంగం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని చూసి నవ్వేదే జనాలు, ఎక్కించేదే. వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తామనే బుద్ధినే ఉండదు. మేము ఎలా నాశనమయ్యామో వాళ్ళని నాశనం చేయాలనే బుద్ధిని ప్రపంచంలో. पलटू मैं रोवन लगा, चलता कोलू देख, तीन लोक पेरा गया बिना विचार विवेक। పలటో సాహెబులు మనలాంటి జీవులు గానిగిలో పడి నాశనమయ్యే చూస్తూ పలటు మై రోవనలాగా నాకు ఏడుపు వస్తుంది. చల్తా కోలో దేక్, ఈ తిరిగేటువంటి గానిగా దానిలో జీవుల నష్టమయ్యేది ఇదంతా చూస్తూ నాకు ఏడుపు వస్తుంది. జీవులకు మాత్రం ఏమీ భయం లేదు. అన్యాయంగా పోతున్నావని నాకినప్పుడు ఉన్నది. నేను వీళ్ళకి హితంగా వెళ్ళి దీని నుంచి ఈ బంధనం నుంచి తప్పించాలని ఎంతో ప్రయత్నం చేసినా కానీ ఒప్పుకునే వాళ్ళ లేదే, ఈ మార్గంలో వచ్చేవాళ్ళే లేదే. మళ్ళీ మళ్ళీ వెళ్ళి అదే గానిలో కిందకు పడి నష్టమవుతున్నావే. సంత మహాత్ములు ఎంతో మన మీద దయచేసి మనకు సన్మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని సంతుల వాక్యము సద్గురుల వాక్యం వినాలి. కానీ ప్రపంచం వాళ్ళ వాక్యాలు విని విని మనకి ఇంతవరకు దొరికిందేమి పుట్టు చావు. ఇంకొక భయం మనకు వద్దు. మొదటే చెప్పారు, లోకంలో ఉండే జనాలు పొగిడితే ఏమి, స్తుతి చేస్తే ఏమి, నిందా చేస్తే. మనం ఎలా ఉండాలి? శూరుల మాత్రమే ఉండాలి. భయపడకూడదు. మన కర్మలిఖిత ఏముంది అది కానీ శూరుల మాత్రం మనకు ముందుకు పెట్టి అడుగు వెనక్కి తీయకూడదు. మనం నిర్ధారణ చేశాం ఇదే సత్యమైన మార్గం. ఇంకక్కడ కుల మర్యాద ఏమి, జనాలు ఏమనుకుంటారు అనే భయం ఎందుకు? ఏమేమి వద్దు. పరమాత్మ నన్ను చివరకు అంత్యం వరకు ఆ సతనా మార్గం కించిత్ మాత్రమైన కదలకుండా ఆ మార్గంలో వెళ్ళేట్లు ఆశీర్వదించమని వేడుకుంటూ పల్టూ సాహెబుల వాక్యాలను ఘోషపెట్టుకుంటూ మన ఉద్ధారాన్ని మనం చేసుకోవాలి. ఇది మన సొంత పని, వేరే వాళ్ళది కాదు. మన పని మనం చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ మెచ్చుకుంటే ఏమి, నష్టమైతే ఏమి, గెలిస్తే ఏమి, సోల్తే అదేమి భయం మనకు ఉండకూడదు. నేను భయంగా భక్తి చేయమంటున్నారు. पलटू मैं रोवन लगा, चलता कोलो देख, तीन लोक पेरा गया बिना विचार विवेक। రేపటి దినము కొండ కిందనే సత్సంగం. పొద్దున్నే సాయంత్రం 2 పూట. పొద్దున్నే 11 గంటలకు సత్సంగము, సాయంత్రం 5:30 రేపు కిందే సత్సంగం. మొదటి దినము సోమవారం 20 పైన సత్సంగం.
అందుకని ప్రతి ఒక్కరు సమయానికి వచ్చి సత్సంగంలో పాల్గొవాలి. 11 గంటలకు సత్సంగం ఉండాలి.